పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు పృథ్వీరాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలను చేపట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతోందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇక కూటమి నేతృత్వంలో రానున్న రోజుల్లో పిఠాపురంతో పాటుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారంటున్న పృథ్వీతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. హోదాలో ఆయన ఛాంబర్లో కొలువుదీరారు. దానికి సంబంధించి ప్రముఖ సినీ నటుడు పృథ్వీ గారు కూడా ఈ వేడుకకి పాల్గొన్నారు. అంతేకాకుండా ఆయన పవన్ కళ్యాణ్తో గత కొద్ది రోజులుగా ఆయన ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో భాగంగా అనేక అంశాలు అంటే ప్రస్తుత ప్రభుత్వం మీద విమర్శలు చేయడమే కాకుండా అనేక అంశాలలో కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు కలిసి నడిచారు. ఇప్పుడు ఎలా ఉండబోతుంది, రానున్న 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారి జర్నీ ఎలా ఉండబోతుంది, జన సైనికులుగా ఎలా ఉండబోతున్నారు అని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 5 సంవత్సరాలు పరిపాలనలో ఎన్నో లోటుపాట్లు చూశారు, ఎన్నో ఇష్యూస్లో పోరాటాలు చేశారు. ఈ 5 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? 5 ఏళ్ళు అద్భుతంగా ఉంటుందండి. పోరాటం అంటే మేమంతా పేద ప్రజలకి మీకు పథకాలు వచ్చినాయా, మీకు సంక్షేమం అందుతుందా, దీని మీదే కార్యకర్తలు అందరూ పనిచేస్తాం. జన సైనికులందరూ అంటే ఒక రాష్ట్రం ఒక అభివృద్ధి వైపు ఒక సంక్షేమం వైపు పరుగులు తీస్తుంది. అద్భుతంగా చేస్తారు ఇద్దరు. కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు 5 కీలక పదవులు కూడా అప్పచెప్పారు. సో రాష్ట్రంలో అంటే పిఠాపురం మాత్రమే పరిమితం అవుతుందా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక ఎమ్మెల్యేగా దాటి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉండబోతుందా? చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి పోటీ చేశారు? కుప్పంలోనే లేడు కదా, రాష్ట్రం మొత్తానికి సీఎం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలిచారు. ఎక్కడికి సీఎం? పిఠాపురం నియోజకవర్గం అయింది. ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆయన దగ్గర 5 శాఖలు ఉన్నాయి. 5 శాఖల మీద బ్రహ్మాండమైన మీటింగులు జరుగుతున్నాయి. అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయి. సాగునీరు, తాగునీరు, రైతులకి, మహిళలకి, సంక్షేమం పట్ల అన్ని రకాలుగా దాని మీద ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఆ దిశగా ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు సినీ యాక్టర్గా కూడా ఉన్నారు, హీరోగా కూడా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో సినిమాలకు సంబంధించి టికెట్ల విషయం కావచ్చు, థియేటర్ల విషయం కావచ్చు, చాలా విషయాల్లో కూడా సినీ తెలుగు ఇండస్ట్రీ ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. చిరంజీవి గారు కూడా డైరెక్ట్గా వచ్చి ఆయన కూడా అభ్యర్థించిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అద్భుతంగా ఉంటుందండి. చిన్న నిర్మాతలు కాళ్ళు రగరేసుకుని తిరిగే రోజు వచ్చింది. కందులు దుర్గేష్ గారు జనసేన ఎమ్మెల్యే గారు, వారు సినిమాటోగ్రఫీ మినిస్టరు. అద్భుతమైన సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందరూ చిరంజీవి గారు వీళ్ళందరూ కూర్చుని, పెద్దలందరూ కూర్చుని దాని మీద ఒక చర్చ తీసుకుని అద్భుతంగా చిత్ర పరిశ్రమ వైపు అడుగులేస్తారు. పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు సినిమాల వైపు మొగ్గు చూపిస్తారా, లేదంటే పరిపాలన వైపు మొగ్గు చూపిస్తారా? ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసే 1 గంట అయి ఉంటుంది అంతే. ఆయన ఛార్జ్ తీసుకుని అయింది. ఆయన ఛార్జ్ తీసుకుని 1 గంట అయింది. ఆయన ఏం చేస్తారనేది ఆయన మదిలో ఉందో అది కూడా చెప్తారు త్వరలో. రాష్ట్ర ప్రజలు ఈయన పూర్తి స్థాయి పొలిటీషియన్ గా ప్రజల్లో ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఏముంది మనకు తెలియదు కదా ఆయన మనోభావం ఎలా ఉందనేది. ఆయన పేద ప్రజల కోసం పుట్టిన వ్యక్తి, పేద ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. అది విజయం సాధించారు. ప్రజల సేవ కోసమే ఉన్నాడు ఆయన. ఇది మటుకు వాస్తవం. ఇలా అన్ని వర్గాల ప్రజలు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో పృథ్వీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలు కానీ, జనసేన పార్టీ యొక్క విధానాలు కానీ, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా పోయినటువంటి పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన గురించి కానీ రానున్న రోజుల్లో ప్రజలే చూస్తారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రియాజ్తో శ్రీనివాస్, రాజు న్యూస్, విజయవాడ.